నేను అంటుంది 60 లక్షల నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. 6,000 ఉద్యోగాలైనా ఇచ్చారా? ప్రైవేట్ కంపెనీలు తెచ్చారా? హైడ్రా పేరుతో డబ్బులు ఇవ్వని బిల్డింగ్లు అనేక చేశారు. రుజువులతో తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యూ చేసి నేను చీఫ్ జస్టిస్ కోర్టులో వాళ్ళ ముందు పెట్టారు. చట్ట విరుద్ధంగా హైడ్రాని పెట్టారు. చట్ట విరుద్ధంగా ఆ 482 బిల్డింగ్లు 56,000 కోట్లు విలువని కూల్చేశారు. చట్ట విరుద్ధంగా ఇన్ని చేస్తున్నప్పటికీ ధర్నాలు ఎవరైనా చేస్తే వెంటనే అరెస్ట్. నిన్న సర్పంచ్ మాకు కేసీఆర్ ఇవ్వలేదు, అప్పులు తీర్చలేదు, అభివృద్ధి చేయలేదు, జీతాలు ఇవ్వలేదు, మేము చేసిన అప్పులు కూడా తీర్చలేదు, తిరిగి కాంగ్రెస్ వాళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేశారని ధర్నా చేస్తే లాఠీ చార్జీలా? ధర్నా చేస్తే అరెస్టులు చేయడమా? ఇదా ప్రజాపాలన? ప్రజల్ని అరెస్ట్ చేసే పాలన, ప్రజలకు అవినీతి పాలన. ఇది కేవలం కుల పాలన, ప్రజా వ్యతిరేక పాలన. సిగ్గు లేకుండా విజయోత్సవాలు చేసుకుంటున్నారు. 1,000 కోట్లు ఖర్చు పెట్టి 1,000 కోట్లు సంపాదించి ఎలక్షన్లకి పంపిస్తున్నారు హెలికాప్టర్లో, ఏరోప్లైన్లో. ప్రజలారా గమనించండి, ముఖ్యంగా గమనించండి. కేసీఆర్ పాలన చూసేసాం, బాగా ఆయనకి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే 1,50,000 కోట్లు మిగిలి ఉన్నది, దాదాపు 7 లక్షల కోట్లు అప్పు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వస్తే అప్పు తీరుతుంది అంటే అప్పులు పెరిగిపోయాయి. రైతులకి న్యాయం జరుగుతుందంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. నిరుద్యోగులకి న్యాయం జరుగుతుందంటే నిరుద్యోగుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. ఎడ్యుకేషన్ ఫీల్డ్ బాగు చేస్తామని ఇప్పుడు హాస్టల్ పట్టించుకునే వారే లేరు. సరికదా మంచి చేస్తున్న మన చారిటీ సిటీ మీద పడ్డారు. ఎందుకు? ఇప్పుడు మనం సక్సెస్ అయిపోయాం. రేపు జనవరి 21, 25, 29 రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో మాకు కేసీఆర్ వద్దు, రేవంత్ రెడ్డి వద్దు, ప్రజాశాంతి పార్టీయే, డాక్టర్ కేఏ పాల్ ఇప్పుడైనా అవకాశం ఇద్దామని ప్రజల నిర్ణయానికి వస్తే మా స్టేట్ కోఆర్డినేటర్లు గ్రామ గ్రామాలు నియోజకవర్గాలు తిరిగి కమిటీలు వేసి 98-99 కమిటీలు వేస్తే ఇప్పుడు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. కనుక ఈరోజు సోనియా గాంధీ ఏం చేయాలి అంటే తక్షణమే ఇండియా అలయన్స్ ని రన్ చేయడం ఫెయిల్ అయ్యారు కాబట్టి మమతా బెనర్జీని దానికి చైర్మన్ గా చేసి నడలేని మాట్లాడలేని ఖర్గేని నేమ్ సేక్ లీడర్ గా చేసే కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక బీసీ నాయకుడిని లీడర్ గా చేస్తే, ఎందుకు ఆవిడకి 78 సంవత్సరాల వయసులో రాజకీయం అవసరమా? వెళ్ళలేనప్పుడు మాట్లాడలేనప్పుడు ఇదిని. అప్పుడే కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది, అప్పుడే కాంగ్రెస్ పార్టీకి విలువ పెరుగుతుంది, అప్పుడే కనీసం కాంగ్రెస్ పార్టీకి మళ్ళా లైఫ్ వస్తుంది. ఇలాంటి దొంగ ప్రామిసులు కర్ణాటకలో చేసి ఫెయిల్ అయ్యారు, తెలంగాణలో చేసి ఫెయిల్ అయ్యారు, మహారాష్ట్రలో ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అయినప్పటికీ ఈ పబ్లిసిటీ స్టంట్ మారలేదు. కనుక ప్రజల